నాతో పెళ్ళి అనగానే అరిచి నో చెప్పాల్సిన జాను 2 days టైం అడిగిందంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. నాకు తెలిసి నువ్వు 2 రోజులు టైం ఎందుకు అడిగావా అని వాడు తెగ ఆలోచిస్తూ ఉంటాడు. అవును విశ్వ, అసలే ఆ జై బుర్రా పాదరసంలా పనిచేస్తుంది. మన ప్లాన్ ప్రకారం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదంతా నేను చూసుకుంటాను జాను. జాను విశ్వ కలిసి ఏదో ప్లాన్ చేసుంటారు. లేదంటే 2 days దాకా టైం ఎందుకు అడుగుతుంది? నాకు అదే అనిపిస్తుంది సార్. పోనీ 2 days తర్వాత ఏదైనా మంచి ముహూర్తం ఉందా అంటే ఆ రోజు అమావాస్య. వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా సరే నేను జానుని వదులుకునే ప్రసక్తే లేదు. ఈ సిటీయే కాదు, ఇండియా వదిలి వెళ్లేదాకా తను నన్ను వదిలేలా లేడు. నువ్వు టెన్షన్ పడకు, 2 రోజులు టైం ఉంది కదా. అంటే ఈ 2 daysలో నన్ను తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తుందా? నో, నేను వెళ్ళనివ్వను. వెళ్ళి తీరాలి విశ్వ. ఎల్లుండి ఎలాగైనా నేను దుబాయ్ వెళ్ళిపోవాలి. టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది జాను. ఇంకా నువ్వు టెన్షన్ పడాల్సిందేం లేదు, ప్రశాంతంగా ఉండు. ఎలాగైనా సరే బాను అనే చాప్టర్ క్లోజ్ అయి తను నా జానులా మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేదాకా ఈ మనసుకి ప్రశాంతత లేదు, నాకు విరామమే లేదు. వాడికి ఎంత ఆలోచించినా సరే నిన్ను ఆపలేడు. నువ్వు హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళనివ్వను. ఈసారి నా జానుని నా చెయ్యి దాటి వెళ్ళనివ్వను. వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా సరే నేను పై ఎత్తులు వేస్తాను, జానుని తెచ్చుకుంటాను. ఇది ఫిక్స్. తను ఎల్లుండి ఎస్ చెప్పాల్సిందే, మళ్ళీ మా పెళ్లి జరగాల్సిందే. వాడు అనుకున్నదేది జరగదు జాను. 2 రోజుల దాకా ఓపిక పట్టు చాలు. 2 days ఆగలేనరా. ఈలోపే ఏదో ఒకటి చేసి వాళ్ళ ప్లాన్ ఏంటో కనిపెట్టాలి. కానీ ఎలా సార్? ఆలోచించాలే గాని బుర్రలో బోలెడని ఐడియాలుంటాయి. ఏదో ఒక ఐడియా తీస్తాను, అది అమలు చేస్తాను, జానుని ఇంటికి తెచ్చేస్తాను. జాను, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. నా పర్మిషన్ లేకుండా నా లైఫ్లోకి వచ్చావని కోపగించుకున్నాను. కానీ ఆ కోపంలో నీ మంచి మనసుని గుర్తించకుండా తప్పు చేశానని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఏమో అనుకున్నాను, కానీ మా ఆయన సో హ్యాండ్సమ్.
ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు. సిద్ధు గారు, మీరు నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం. హే ఏంటి నా ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావు? ఆహా, అబే ఏం లేదండి. ఏం లేదు అంటూ ఎందుకలా తడబడుతున్నావు? ఏది ఒకసారి చూపించు. ఆ, ఏం లేదని చెప్తున్నాను కదా, చెప్తే వినరేంటి? ఇప్పుడు నిజం చెప్పు, ఏం చూస్తున్నావు? ఆ, ఏం లేదని చెప్పాను కదా. నువ్వు ఏదో దాస్తున్నావు తులసి. చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నావు, అది నేను కూడా చూశాను. నాతో కూడా చెప్పకూడదా? హ, నువ్వెంతలా ఆలోచిస్తున్నావు అంటే ఏదో ఉంది. ఏం లేదని చెప్తున్నాను కదండి. తను పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నట్టు అడిగింది ఎన్నిసార్లు అడుగుతారు? వదిలేయండి. ఇమ్మన్నానా? ఇవ్వనన్నానా? నువ్వు ఇలా మర్యాదగా అడిగితే ఇవ్వవు, నేనే తీసుకుంటాను. అబ్బా తీసుకోండి. హే,